మౌనిక గారు, గత 42 రోజులుగా 1,07,000 మంది అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సానుభూతిగానే చూస్తుంది. వాళ్ళపైన ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు, దాదాపు 11 హామీలు, 11 కోరికలు కోరితే వాళ్ళు ఇవి 11 ఇస్తే డిమాండ్లు, ఆ 11లో దాదాపు 10 దాకా ఏదైతే ఆర్థికంతో కూడుకున్న, తక్కువగా ఆర్థికంతో కూడుకున్న విషయాలు తప్ప ఒక్క విషయాన్ని, ఒక ఏదైతే వాళ్ళ జీతభత్యాల గురించి మాత్రం మాకు కొంచెం టైం కావాలి. ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు రాష్ట్రంకి వచ్చే రెవెన్యూలో మనం ఖర్చు ఎంత పోతుంది, దాని ఖర్చుకు తగినట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మాకు టైం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. దానికి కొన్ని కుట్రపూరితమైన రాజకీయ పార్టీలు ఈ ఏదైతే వీళ్ళు ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిపోయి సిపిఐ సిపిఎంలు అదేవిధంగా టీడీపీలు పాల్గొని వీళ్ళని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ చర్చలు జరుగుతూ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళని ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా చేస్తూ 42 రోజులుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తాను. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే, ఇక్కడ దాదాపు హలో వినపడుతుందా? చెప్పండి. ఎస్మా ప్రయోగించాల్సి బాలింతలు కానీ, అదేవిధంగా గర్భవతులు కానీ, అదేవిధంగా 6 సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లలు కానీ దాదాపు టోటల్గా 7-8 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి పోషకాహారం వల్ల ఇబ్బంది రాకూడదు, ఏదన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రతిపక్షాలే విమర్శిస్తాయి అని చెప్పేసి ఈరోజు ఎస్మా ప్రయోగిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే GO2ని జనవరి 6వ తేదీన ఇవ్వడం జరిగింది. జనవరి 6న ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీళ్ళు ఏదైతే ఈ ప్రతిపక్షాలు వాళ్ళకి ధైర్యం చెప్తూ, మీరు ఇప్పుడే అవసరం, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గొంతు పిసకడానికి ఇదే కరెంట్ టైం అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాన్ని విరమించుకునే ప్రయత్నం చేసిన ఉద్యమాన్ని విరమించకుండా చేయడం జరిగింది. వాళ్ళు 11 డిమాండ్లో ఏదైతే అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000, 1,20,000 అంటే 1,20,000 చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా హెల్పర్లకి 20,000, 60,000 చేస్తానంది. అదేవిధంగా పదవి విరమణ వయసు 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి చేస్తానంది. ప్రమోషన్ 45 నుంచి 50కి చేస్తామనింది. అదేవిధంగా కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలకి అప్గ్రేడ్ చేస్తామని చెప్పింది. అదేవిధంగా అంగడి వాళ్ళు పనిచేస్తున్న చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000. అదేవిధంగా కేంద్ర గ్రాడ్యుయేట్ ని కోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ని కేంద్ర ప్రభుత్వం వచ్చే విధానంగా చేయడము, ఇలాంటి వాళ్ళు ఏదైతే హామీలు, వాళ్ళు అడిగిన కోరికలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి సానుకూలంగా స్పందించడం జరిగింది. అది ఇప్పుడే కాదు, గత నెల క్రితమే జరిగింది. ఏదైతే 5-6 సిట్టింగ్లు కూర్చొని మంత్రులతో, అదేవిధంగా మంత్రులతో ICDS ప్రాజెక్టుతో కూర్చొని చర్చలు చేసినప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదే ప్రతిపక్షాలు ఏమంటే, ప్రభుత్వానికి ఎక్కడ కానీ తలకోకుండా ప్రభుత్వంని మీరు ఒక బెదిరించే, ఒక బ్లాక్మెయిల్ చేయండి అని చెప్పే ఉద్దేశంతో అంగన్వాడీ ముందు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి వాళ్ళు తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిటికీ యాక్సెప్ట్ చేసింది. అది ఆర్థికంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4,500 ఇస్తుంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వం వేసి వాళ్ళకి 11,400 జీతం ఇవ్వడం. ఈరోజు నీతి ఆయోగ్ వీళ్ళు కూడా చెప్పడం జరిగింది, భారతదేశంలోనే వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ లో 6వ ప్లేస్ లో ఉంది అంగన్వాడీ కార్యకర్తలకి, హెల్పర్లకి అయితే 4th ప్లేస్ లో ఉందని చెప్పి కూడా నీతి ఆయోగ్ కూడా ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటప్పుడు వీళ్ళు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి సహకరించడానికి ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము. మోనికా గారు, అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో ఎస్మా ప్రయోగించడానికి కారణం ఎవరైతే బాలింతలు పిల్లలకు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఎస్మా ప్రయోగించారని చెప్పారు. ఇంకా రెండో అంశం వచ్చేసి ప్రతిపక్షాలకు దొరికిన అంశం అని రెండో విషయం చెప్పారు మీరు. ప్రతిపక్షాలకి ఈ అంశం దొరికింది, ఎంతకు మించి ఇంకేం దొరకలేదు అనేది మీ వర్షన్, అంతే కదా? ఈ 2 పాయింట్స్ మీరు, మిగతా అంతా ప్రభుత్వం ఏవైతే రిజర్వ్ చెప్పారు. ఎస్ మోనికా గారు మాట్లాడేదా? చెప్పండి. మోనికా గారు, ఇప్పుడు ఇది మన భారతదేశంలోనే ఈ ICDS ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురావడం జరిగిందిరా అంటే,
పేదవాళ్ళు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు సరికైన పౌష్టికాహారం తీసుకోకుండా ఈ విధంగా ఏదైతే మంచి పిల్లలు పుట్టకపోవడము, లేదా వాళ్ళు పుడితే చనిపోవడము, లేదా బాలింతలు మళ్ళీ అనారోగ్యంతో పాల్గొవడము, ఇలాంటివన్నీ జరుగుతాదని వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇచ్చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆర్థికంగా వాళ్ళు ఉండే సమస్యలు తీర్చుకుంటారు. డైరెక్ట్ గా పౌష్టికాహారం వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంబైన్ గా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీనికి వీళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సో మొత్తానికి ఎస్మా ప్రయోగించడానికి ఈరోజు కారణాలు చెప్తున్నారు కదా, ఇదే టైంలో ఎస్ మీ పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయి. సో మనతో